హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము ఒక గులాబ్ జామ్ ప్యాకెట్కి 1.5 కిలో షుగర్ తీసుకొని ఎన్ని గ్లాసులు ఉందో మెజర్ చేసుకొని అందులో అన్ని గ్లాసుల వాటర్ వేసి దాన్ని స్టవ్ పైన పెట్టండి. అది బాయిల్ అవుతూ ఉంటుంది. మీన్ వైల్ మనం గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని కాచి చల్లార్చిన పాలతో గులాబ్ జామ్ని కలుపుకోండి. వేడి నీళ్ళు కానీ నార్మల్ వాటర్ కానీ కాకుండా ఇలా మిల్క్తో గులాబ్ జామ్ ప్యాకెట్ కలుపుకున్నట్లయితే మనకు చాలా జ్యూసీగా మెత్తగా చక్కగా వస్తాయండి గులాబ్ జామ్స్, ఎక్కడ విరిగిపోకుండా. సో ఈ విధంగా కలిపిన పిండిని పక్కన పెట్టుకోండి. దీన్ని ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, జస్ట్ నార్మల్గా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో స్మాల్ పోర్షన్ తీసుకొని కొంచెం కొంచెం ఆయిల్ అరిచేతికి రాసుకొని ఫస్ట్ గట్టిగా ప్రెస్ చేసి ఎక్కడ క్రాక్స్ లేకుండా రౌండ్ చేయండి. ఆ తర్వాత సాఫ్ట్గా మీరు స్లోగా తిప్పినట్లయితే మనకు పర్ఫెక్ట్ రౌండ్ బాల్స్ అనేవి వస్తాయి. ఈ గులాబ్ జామ్ బాల్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా కనుక ప్రెస్ చేయకపోతే మనం ఆయిల్లో వేసిన తర్వాత ఇవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ గట్టిగా ప్రెస్ చేసి బాల్ సెట్ అయింది అనుకున్న తర్వాత, మనకు రౌండ్ సెట్ అయింది అనుకున్న తర్వాత ఎక్కడ క్రాక్స్ లేకుండా స్లోగా అరిచేతి మధ్యలో పెట్టుకొని తిప్పుతూ ఉన్నట్లయితే మనకు గులాబ్ జామ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఈవెన్ సైజులో మంచిగా క్రాక్స్ అనేవి లేకుండా మంచి షేప్లో వస్తాయి. ఇప్పుడు మనము ఒక 3 to 4 ఇలాచి కాడమని తీసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని దాన్ని బాయిల్ అవుతున్న షుగర్ సిరప్లో వేయండి. ఇక్కడే ఒక 2 స్పూన్స్ గీ కూడా వేసినట్లయితే మనకు పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది ఉంటుంది. మనకు షుగర్ సిరప్ మరీ ఎక్కువ పాకం రాకూడదండి, జస్ట్ లైట్గా కన్సిస్టెన్సీ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ కనిపిస్తున్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. మీకు కొంచెం ఎక్కువ కనుక కన్సిస్టెన్సీ వచ్చింది అనుకో, షుగర్ ఎక్కువగా బాయిల్ అయింది అనుకున్నప్పుడు కొంచెం లైట్గా నిమ్మరసాన్ని పిండి పక్కన పెట్టుకోండి. షుగర్ అనేది క్రిస్టల్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక డీప్ ఫ్రై ప్యాన్ తీసుకోండి. మనం ఇందులో ఆయిల్ ఎంతైతే యాడ్ చేస్తామో అందులో మనము హాఫ్ ఆయిల్లో మాత్రమే మనము ఫ్రై చేయాల్సి ఉంటుంది. అంటే ఫుల్గా మనం తీసుకెళ్ళి గులాబ్ జామ్స్ అన్నిటిని ఒకేసారి వేయకూడదండి. మనం వేసుకున్న ఆయిల్ మెజర్మెంట్లో మనం హాఫ్ మాత్రమే ఆయిల్ అనేది సపరేట్ ఉండాలి. హాఫ్ ఆయిల్లో మనకు బాయిల్ అవుతున్నట్టుగా ఉండాలి. పైన వీడియోలో చూపిస్తున్నట్లయితే స్లోగా 1 by 1 వదులుతూ పక్క నుంచి ఒక స్పూన్ తీసుకొని గులాబ్ జామ్స్ డైరెక్ట్గా టచ్ అవ్వనీయకండి స్పూన్ని. పక్కన ఆయిల్లో మీరు కలుపుతున్నట్లయితే ఈ గులాబ్ జామ్స్ అనేవి మూవ్ అవుతాయి. అందుకే హాఫ్ ఆయిల్లో మాత్రమే సరిపోయేలా వేయమన్నాను. మిగతా హాఫ్ ఆయిల్లో మనము స్పూన్తో ఇలా మూవ్ చేస్తూ ఉన్నట్లయితే మనకు ఇవి ఈవెన్గా ఫ్రై అవుతాయి. మంచి కలర్లోకి వచ్చేదాకా మాడిపోకుండా లోపల బాయిల్ అయ్యే వరకు చక్కగా ఉంటాయి. ఈ ప్రాసెస్ని స్కిప్ చేయకండి. మీరు అలా వదిలేసినట్లయితే మనకు ఒక సైడ్ అనేవి కలర్ మంచిగా వస్తాయి. మళ్ళీ మనం తిప్పినప్పుడు ఇంకో సైడ్ కలర్ సరిగ్గా కనిపించదు. సో పైన ఈ విధంగా ఆల్మోస్ట్ ఇలా తేలుతూ ఉన్నప్పుడు మీరు పక్కకు వచ్చిన పర్వాలేదు, కానీ ఫస్ట్ ఇలా తేలే వరకు చిన్న చిన్నగా ఆయిల్ని వేస్తూ మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మనకు కావాల్సిన కలర్. కొంతమందికి కొంచెం ఎక్కువగా బ్రౌన్ కలర్ ఉంటే ఇష్టపడతారు, కొంతమందికి లైట్ ఉంటే ఇష్టపడతారు. సో మీకు ఏ కలర్ అయితే మీకు సరిపోతుంది అనుకుంటారో ఆ కలర్ వచ్చిన తర్వాత తీసి షుగర్ సిరప్లో యాడ్ చేయండి. ఈ విధంగా స్లోగా కొన్ని మాత్రమే వేస్తూ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తూ ఫ్రై చేయండి. అన్నీ ఒకేసారి వేసేసినట్లయితే మనకు అవి ఈవెన్గా ఫ్రై అవ్వవు. మనకు కావాల్సిన కలర్ అనేవి ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. సో మనకు పైన వీడియోలో చూసారు కదండి, చాలా రౌండ్గా చక్కగా గోల్డెన్ కలర్లో మంచిగా కనిపిస్తున్నాయి. సో వీటన్నిటిని షుగర్ సిరప్లో వేసిన ఒక 30 minutes అలాగే వదిలేయండి, కలపకూడదు. సో మీరు ముందే కలిపినట్లయితే అవి బ్రేక్ అయిపోయి సరిగ్గా షుగర్ సిరప్ అనేవి పట్టకుండా ఉంటాయి. సో ఇవన్నిటిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మీకు ఒకే గిన్నెలో మనకు పెద్దగా ఉన్నప్పుడు తీయడానికి కుదరకపోవచ్చు. కాబట్టి ఏదైనా ఒక పలాత్రం టైపు కానీ ఒక వెడల్పుగా ఉన్న గిన్నె కానీ తీసుకొని మనము లైన్కి 1 or 2 మాత్రమే మునిగేలాగా షుగర్ సిరప్లో యాడ్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు సర్వింగ్కి కానీ స్టోరేజ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా గులాబ్ జామ్స్ రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా మనకు బేకరీ మనకు మ్యారేజ్ ఫంక్షన్స్లలో పార్టీ ఫంక్షన్స్లలో కనిపించే స్టైల్లో చాలా చక్కగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ.